హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఒక వ్యక్తికి ఒక్క టాలెంట్ ఉండడమే చాలా గొప్ప కదా. అందులో అసలు ఒక్క టాలెంటే చూపించుకొని ఎంతో లైక్ మేము ఇది అని చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇండస్ట్రీలో అసలు ఎలాంటి ఏ నాలెడ్జ్ లేకుండా కూడా వచ్చి మాకు ఈ టాలెంట్ ఉంది, మేము ఇది చేస్తామని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అందులో అసలు ఇన్ని టాలెంట్స్ పెట్టుకొని లైక్ రైటింగ్, సింగింగ్, యాక్టింగ్ అన్ని టాలెంట్స్ పెట్టుకొని కూడా చాలా కామ్గా చాలా సింపుల్గా ఉండే ఒక వ్యక్తి. ఆ వ్యక్తిదే మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అతను ఎవరో ఇప్పుడు చూపిస్తాను. హాయ్ అండి, నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి జినిత. సో ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో చెప్పాను కదా, అన్ని టాలెంట్స్ కలిపి ఉన్నాయి అనమాట. యాక్టింగ్, సింగింగ్ అండ్ రైటర్ కూడా అతను. ఇంకా చాలా చేస్తారు. సో ఏంటి, ఎలా అసలు అతను లైఫ్ జర్నీ ఏంటి, ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, సింగింగ్లో ఎలా ఉంది ప్రెజెంట్ అయిన లైఫ్ అనేది తెలుసుకుందాం. సో చెప్పండి సార్, ఎలా ఉంది లైక్ ప్రెజెంట్? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా టైం నుంచి మీ ఇంటర్వ్యూ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫైనల్లీ ఈ రోజు కుదిరింది మీతో ఇంటర్వ్యూ చేయడం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు మా స్టూడియోకి రావడం అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది. 2 వీక్స్ నుంచి వేరే ట్రై చేస్తూ ఉన్నాడు. కుదిరింది. మీతో ఇంటర్వ్యూ చేయడం, మన టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ సాంగ్స్ కి సన్మానం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ సన్మానం ఎలా జరిగిందంటే, యాక్చువల్లీ నేను కిస్ కాలేజ్ లో బీటెక్ చదివాను. ఓకే. బీటెక్ చదివితే అక్కడ అంటే అతను మూర్తి గారు అని ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా రిపోర్టర్ అనమాట. మన యూట్యూబ్ ఛానల్లో ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే మన సాంగ్ కనిపించింది. ఆ యామినీ సునామినీ సాంగ్ అనేది క్లిక్ చేసిన తర్వాత అక్కడ స్టార్టింగ్ లోనే ఐఎమ్ వెంకట్ ఫ్రమ్ క్విజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒంగోలు అనేది ఉంది. అది చూసి అరే మన ఒంగోలు కదా ఏంటనేది సాంగ్ చూసిన తర్వాత మొత్తం బాగా అనిపించింది. నా గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎలా స్టార్ట్ చేశారంటే, కాలేజ్కి వెళ్ళి ఎవరు అని తెలుసుకున్నారు. తర్వాత నా ఫోన్ నెంబర్ ఇచ్చారు. సో ఆ ఫోన్ నెంబర్ ఇస్తే ఇట్లా ఫోన్ చేశారు, ఇట్లా మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం అని చెప్పి. ఏంటంటే మన సన్మానం ఎలా చేస్తారంటే, ఒక కమ్యూనికేషన్ కానీ, యాక్టివ్ బిహేవియర్ కానీ, ప్లస్ మన టాలెంటెడ్ కానీ, ఇవన్నీ క్వాలిటీస్ తీసుకొని మనకి సన్మానం చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏంటంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా రిపోర్టర్ ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ అనమాట. అదేంటంటే సంక్రాంతికి, న్యూ ఇయర్స్ కి ఇట్లా ఎవ్రీ ఇయర్ సన్మానం చేస్తూ ఉంటారు. అలా ఎవరిని సెలెక్టెడ్ పీపుల్ని, టాలెంటెడ్, కమ్యూనికేషన్, యాటిట్యూడ్ ఇవన్నీ ఉన్న వాళ్ళ క్యారెక్టర్ ఇవన్నీ ఉన్న వాళ్ళని సన్మానం జరుగుతుంది. అందులో నేను ఒకటి అనమాట. మొత్తం ఒక 5 or 6 మెంబర్స్ సన్మానం జరిగింది. ఆ 5 or 6 మెంబర్స్ లో నేను ఒకరు అనమాట. సో అది నాకు ఫస్ట్ టైం అనమాట. రైటర్ గా ఫస్ట్ సన్మానం. ఇది 2024 లో. చాలా హ్యాపీ అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. చాలా మెమోంటం ఇవ్వడం జరిగింది. పెద్ద చాలా మంది పెద్దలు ఉన్నారు అక్కడ. బిజినెస్ మ్యాన్లు కానీ, తర్వాత సింగర్స్ కానీ, ఇంకా పోతే ఇంకా డిఫరెంట్ ఉన్నారు, రిపోర్టర్స్ కానీ. చాలా పెద్దల సమక్షంలో సన్మానం చేయడం అనేది చిన్న వయసులోనే చాలా అంతకన్నా సంతోషంగా ఉంటుంది జినీత. అంతే కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు నా నేమ్ గుర్తు పెట్టుకున్నారు అంటే జినీత అని మీరు పలుకుతుంటే బాగుంది. యాక్చువల్ నా పేరు ఎవరికి గుర్తుండదు, అదేంటో అంటే గుర్తుండదు, పలకడం కూడా రాదు. చాలా పర్ఫెక్ట్ గా పలుకుతున్నారు. నాకు ప్రశాంతంగా ఉంది. జిన్ని అంటారు, జెనియా అంటారు, ఏదేదో అంటారు. సో అదే సార్, ఎప్పుడు ఆగండి. నేను నిన్న కూడా మీకు కాల్లో చెప్పాను కదా, అంటే కొంచెం నార్త్ నేమ్ కదా, డిఫరెంట్ గా ఉంటుంది అలాగా. సో ఫైనల్లీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పరంగా కోయంబత్తూర్ లో ఆర్వీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంజనీరింగ్, నర్సింగ్ మొత్తం A to Z మొత్తం ఉంటుంది. ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి దాంట్లో ఉంటుంది. దాంట్లో కోయంబత్తూర్ లో ఎడ్యుకేషన్ పరంగా సన్మానం చేయడం జరిగింది. బట్ మన హాబీ ఏంటి, మెయిన్ ఈ సాంగ్స్ రాయడం కానీ, ఇవి ట్యూన్ చేయడం కానీ, పాడడం కానీ, యాక్టింగ్ కానీ, ఇవంటే చాలా ఇష్టం అనమాట. దాంట్లో 2024 లో సన్మానం చేయడం ఎస్పెషల్లీ చాలా థ్యాంక్స్ మూర్తి గారికి. చాలా థ్యాంక్స్ ఆయనకి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్, అతను మీడియా రిపోర్టర్. చాలా థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీ, చాలా అంటే చాలా సంతోషం. సో మనం ఇంకా డీప్ గా ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్తారా? యాక్చువల్ నా పేరు వెంకట్ అండి. అందరూ వెంకట్ అని పిలుస్తూ ఉంటారు. నేను క్విజ్ కాలేజ్లో బీటెక్ చదివాను. అక్కడ అయిపోయింది 2014 లో. అట్లా అయిపోయింది. బీటెక్ కంప్లీట్ అయిపోయిన వెంటనే
మనం ఐటీ కరువు అని సరైన రామ్ గారి దగ్గర వర్క్ చేసాము. ఓకే. వర్క్ చేయడం ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఐటీ కరువులో జాబ్ చేయడం జరిగింది. తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము 6-7 years నుంచి. సో అలా అంటే మెయిన్గా నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్ ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు రైటర్, ఆర్టిస్ట్గా కూడా యాక్టింగ్ కూడా చేస్తాను అన్నారు, సింగింగ్ కూడా, అంటే అన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అండ్ మీది అసలు ఈ ఫీల్డే కాదు కదా, అనదర్ ఫీల్డ్ నుంచి వచ్చారు, మరి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా? హ్యాండిల్ అంటే దీనికి అంటే ఎలా టైం ఇస్తున్నారు? ఎక్కువ పోనీ యాక్చువల్లీ ఏంటంటే ఫుల్ ఫోకస్ దీని మీద పెట్టము మనం. ఓకే. మనకి ఏంటంటే కన్సల్టెన్సీ ఆఫీస్ అనేది ఒక 6 months ఉంటుంది, 6-7 months ఉంటుంది, మీద గ్యాప్ ఉంటుంది, 2-3 months గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ లో ఏంటంటే మనకి పుట్టింది, మనకి నచ్చినది, మనకి ఇంట్రెస్ట్, మనకి నచ్చింది ఇది కాబట్టి మధ్యలో ఇలాంటి చేస్తూ ఉంటాం. సాంగ్స్ రాయడం కానీ చేయడం కానీ మధ్యలో కూడా చేస్తాం. ఆఫీస్ వర్క్ ఉండి కూడా మనం మధ్యలో చేస్తూ ఉంటాము. కానీ ఏంటంటే ఏ టైంలో ఏది చేయాలో దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతాము. మిగతా ఖాళీ టైంలో ఇలాంటివి మనం చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు మీ లైఫ్ లో? రెండు అంటే లైక్ సింగింగ్, యాక్టింగ్, రైటింగ్ లో. సింగింగ్, యాక్టింగ్ అంటే ఎక్కువ లిరిక్స్ అండి. లిరిక్స్ బాగా రాస్తాను, ట్యూన్ బాగా చేస్తాను, దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. అంటే మా ప్రేక్షకుల కోసం ఏమైనా ఒక 2 lines పాడలేరా? అంటే మీ ఐడెంటిఫికేషన్ సింగింగ్ కదా సార్, అలా అని. గొంతు సరే, ఓకే. సో మీ సాంగ్స్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి సార్? సాంగ్స్ అన్ని సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ యామిని సునామిని సాంగ్ నా ఫస్ట్ సాంగ్. ఓకే. యాక్చువల్లీ సరైన రామ్ గారు అని అతను ఆర్టిస్ట్ అన్నాడు, మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు. ఆనందం, మంచి కాఫీ లాంటి సినిమా, చంటిగాడు, అనుకోకుండా ఒక రోజు, ఒక తపన, ఇలాంటి మూవీస్ లో యాక్ట్ చేశారు. ఓకే. సో అతనితో ఎలా జర్నీ స్టార్ట్ చేసిందంటే, నేను కిస్ కాలేజ్ లో బీటెక్ చదివేటప్పుడు, 3rd year బీటెక్ చదివేటప్పుడు ఆయన సిఆర్టీ క్లాసెస్ చెప్పడానికి వచ్చారు. ఓకే. వచ్చిన తర్వాత గ్రూప్ డిస్కషన్ పెట్టారు. ఆ గ్రూప్ డిస్కషన్ పెట్టిన క్రమంలో ఒక టాపిక్ ఇచ్చారు. ఆ టాపిక్ చెప్పమన్నారు. అందరు స్టేజ్కి పిలిచి చెప్పడం జరిగింది. అందులో నేను కూడా చెప్పాను, బాగా ఇన్స్పిరేషన్ అయింది. సో అందులో అతను కూడా ఒక సాంగ్ పాడారు, ఏదో ఒక మూవీ సాంగ్ పాడారు. ఈలోపు మనం యామిని సునామ్ సాంగ్ అనేది ఒక రాసున్నాము. ఆ సాంగ్ సార్స్ తో పాడిద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసి పెట్టుకున్నాను జీవితం. పెట్టుకునేకి అప్పుడు ఏమైందంటే సార్ దగ్గరికి వెళ్ళి క్యాబిన్ లో కలిసాను. మీకు సాంగ్ పాడాలంటే లేదు, ఇంకే ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు పాడట్లేదు, కొంతంతా పాడైపోయింది, అది లేదు సార్ మీరు పాడండి, నేను ట్యూన్ వినిపిస్తాను, లిరిక్స్ వినిపిస్తాను, నచ్చితే పాడండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి, అది ఇది అని చెప్పాను. సరే ఇంకే పాడు, నచ్చితే మటుకి నేను 100% పాడతాను అన్నాడు. సరే సాంగ్ పాడటం జరిగింది. ఆయనకి నచ్చిన తర్వాత ఇంకేంటంటే ఆయన అల్లు అర్జున్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఏంటి, అందుకని ఇంకా నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయనతో సాంగ్ చేపించడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ టైంలోనే ఇప్పుడు 2016లో చేసామండి. నేను బీటెక్ 3rd year లో 2016లో రిలీజ్ చేసాము సాంగ్. అది లక్షల్లో వ్యూస్ వచ్చింది. తెలుగు 1 ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఐ థింక్ ఆ టైంలో 2016 ఆ టైంలో అంటే వ్యూస్ ఏంటి అనేది కూడా తెలియదు. ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్స్ కానీ అప్పటికి తక్కువ ఉండేది. తెలుగు 1 ఛానల్ ఒకటి, వైడ్ యాంగిల్ అని, మధుర ఒకటి, ఆదిత్య మ్యూజిక్, ఇవే ఉండేది. ఇప్పుడంటే డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ వచ్చినప్పుడు తక్కువ ఉండేవి. వాటిల్లోనే అప్పుడు ఆ టైంలోనే లక్షల్లో వ్యూస్ వచ్చింది. ఓకే. అది అలాగనమాట. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అంటే సార్ ఇప్పుడు నార్మల్ గా ఆయన కూడా సెలబ్రిటీ కదా, సెలబ్రిటీ ప్లస్ ఆయన ఐటీ కంపెనీ ఉంది. సో ఈ 2 ఈక్వల్ చేస్తూ ఉంటాడు. సో ఆయనతో చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అందులో మనకు వ్యూస్ రావడం కానీ, సాంగ్ సక్సెస్ అవ్వడం కానీ, అప్పుడు ఆ టైంలో అయితే ఆటోలో పెట్టడం కానీ, బస్సులో పెట్టడం కానీ ఒక రేంజ్ లో ఉండేది అనమాట. ఓకే. అండ్ నేమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కదా, యామిని. అదే నేను మీ కామెంట్స్ కూడా చూసాను నైట్, మీరు లింక్స్ పంపించినప్పుడు సాంగ్స్ లో. అంటే యామిని అనే నేమ్ తో ఎప్పుడు ఎవరి దగ్గర అంటే సాంగ్స్ ఏం లేవు యూట్యూబ్ లో. యాక్చువల్లీ ఐడియా కూడా సరైన రామ్ గారిది. యాక్చువల్లీ నేను పావని సునామిని అని పెట్టాను. ఓకే. పావని సునామిని. యామిని అంటే మీ గర్ల్ ఫ్రెండ్ కాదు, సార్ ఐడియా. అయితే ఆయన ఏంటి పావని వద్దు, యామిని సునామిని బాగుంటది, క్యాచింగ్ గా ఉంటది అని చెప్పి చెప్పాడు. సో ఇంకా అందుకని మనం
ఆయన చెప్పింది యామిని పెట్టేసాము. అంటే అంటే- catching గా ఉంది కదా యామిని, డిఫరెంట్. అవును, ఇప్పుడు అనిత అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అలా అనుకుంటారు చాలా మంది. అవును. ఏదైనా నేమ్ తో సాంగ్ వచ్చిందంటే జినిత టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నా సాంగ్స్ అన్ని ఎక్కువ లేడీస్ నేమ్సే ఉంటాయి. చాలా మంచి క్వశ్చన్ గుర్తు చేశారు. ఏంటంటే లేడీస్ నేమ్స్ అనుకో వెంటనే క్యాచ్ అవుతాయి. ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యామిని అనే అమ్మాయి ఉందనుకో, నా పేరు మీద సాంగ్ ఉంది అవును అని చెప్పేసి చూస్తారు. అవును. అప్పుడేమనిపిస్తుంది, కొంచెం పబ్లిసిటీ అవ్వడానికి ఛాన్స్ ఉంటది, వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటది. అందుకని మళ్ళీ ఆమెకి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయన వింటారు, ఫ్రెండ్స్ వింటారు అంటారు. అలా అరే అబ్బా నా మీద నా పేరు మీద అవునవును. షేరింగ్ ఇలా ఉంటది. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే లేడీస్ నేమ్స్ పెడితే ఏంటంటే వెంటనే క్యాచ్ అవుతాయి జీవితం. సో మనకి కొంచెం మనం ఏంటనేది మార్కెట్లోకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అవునవును. సో అట్లా లేడీస్ నేమ్స్ ప్రియం కానీ యామిని సునామ్ని కానీ, నాకు అందులో నువ్వు కావ్యం అయిపోవాలి. తర్వాత ఇంకోటి వచ్చేసి ఆందావే అని ఒక తెలుగు షార్ట్ ఫిల్మ్, ఇండిపెండెంట్ మూవీ అది Okay. చేసుకుంటూ వస్తున్నాం. ఓకే సరే, ఇప్పుడు అందరి లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, చీటింగ్స్ ఉంటాయి, అవును. బ్యాక్ బిచింగ్స్ ఉంటాయి. అవును. సో మీ లైఫ్ లో ఎప్పుడైనా అంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ రిలేటివ్స్ లో ఎవరైనా చీట్ చేయడం అలా ఏమైనా జరిగిందా? అంటే చీట్ చేయడం అనేది ఎప్పుడు నాకు అలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు. కానీ ఏంటంటే నాకు సాంగ్స్ అనేవి చిన్నప్పటి నుంచి రాయడము, ట్యూన్ చేయడం అనేది ఉండేది. సో నాకు దీనికి మెయిన్ రీజన్ అంటే సపోర్టింగ్ అని ఒక విజయ్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే చాలా సపోర్టింగ్ చేస్తాడు స్టిల్ ఇప్పుడు కూడా. ఓకే అండ్ విజయ్ తో పాటు గిరీష్ అని బెస్ట్ ఫ్రెండ్ అనమాట, వాడు బీటెక్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే మేము ఫ్రెండ్స్ అందరం ఒక 11 మెంబర్స్ అట్లా ఉన్నాము. 11 మెంబర్స్ ఇంకా మనం బీటెక్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు స్ప్రెడ్ అయిపోతూ ఉంటారు కదా. అవునవును. అలాగా నేను స్ప్రెడ్ అవ్వాలి, వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే అదే విధంగా విజయ్, మేము ఇద్దరం చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళు ఏంటంటే నాకు చాలా సపోర్టింగ్ గా, Okay. ఇప్పుడు కూడా సపోర్టింగ్, ఫ్యూచర్ లో కూడా సపోర్టింగ్ బాగా చేస్తూ ఉంటారు. ఓకే కానీ అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు చీట్ చేయడం కానీ అలాంటిది ఏం జరగలేదు. ఒకవేళ ఫ్యూచర్ లో చీట్ చేయడం అలాంటిది జరిగితే ఒకవేళ తెలుసుకొని వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని రియలైజ్ అయ్యి మన దగ్గరకు వస్తే మనం క్షమిస్తారు. అంతే. ఎందుకంటే Okay. జీవిత అందరు ప్రతి ఒక్కరు తప్పులు చేసిన వాళ్ళే జీవిత అవును. చిన్న తర్వాత తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని రియలైజ్ అయ్యి మన దగ్గరకు వచ్చి క్షమించండి అని అడిగారు అనుకోండి, మనము క్షమించేసేయాలి. అది ఎవరైనా సరే, అది ఏ రిలేషన్ అయినా సరే. అవును. యామిని సునామీ సాంగ్ అని చెప్పేసి అది చాలా హిట్ అయింది కదా, అవును. మీది బాగా లక్షల్లో వ్యూస్ కూడా వచ్చాయి. అండ్ దాన్ని పాడిన సింగర్ శరణ్య రామ్ గారు. సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, అసలు ఎలా ఒప్పించారు అతన్ని అదే పాడడానికి? కదా చెప్పాను కదా మీకు, అవును, already అవును. చెప్పాను అది కాలేజ్ లో అవును. పరిచయం అది ఇది. సో ఆయనతో పాటు నేను కూడా కాలేజ్ లో బీటెక్ చదివేటప్పుడు, బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడే ఆయనతో పాటు క్లాసెస్ కి తీసుకెళ్ళేవాళ్ళు. ఓకే ఓకే ఒక అమలాపురం అని ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉండేది. సో ఒక 2 రోజులు ఆయన తీసుకెళ్ళిన తర్వాత నా చేత కూడా ట్రైనింగ్ క్లాసెస్ చెప్పారు పాలిటెక్నిక్ వాళ్ళకి. ఓకే సో అలాగా మా ఇద్దరిది జర్నీ అలా స్టార్ట్ అయిపోయింది. సాంగ్ సార్కి నచ్చడము, నేను గ్రూప్ డిస్కషన్లో స్పీచ్ ఇవ్వడము, ఆయనకి అదే నచ్చడం, నా సాంగ్ ఆయనకి నచ్చడము. సో రిలేషన్ అలా బాండింగ్ రిలేషన్ ఏర్పడింది. సార్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండేవాడిని, ఇది కాలేజ్ లేకపోతే అటెండెన్స్ లేక ఆయనతో పాటు ఉండేవాడిని. ఓకే అలాగా ఆ సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఓకే ఆయనతో చాలా చాలా అంటే చాలా ఫుల్ ఎంజాయ్. ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? సూపర్ గా ఉంటది. సూపర్ గా ఉంటది. ఎలా మాట్లాడాలి మనుషులతో, ఎవరితో ఎలా అట్రాక్ట్ చేయాలి ఏంటి అనేది ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను అన్నమాట. ఓకే ఆయనతో ఎక్స్పీరియన్స్ సూపర్ గా ఉంటది. అంటే ఇప్పుడు లైవ్ లో కాల్ ఏమైనా చేయగలుగుతారా? చేద్దాము, కానీ యాక్చువల్ ఆయన క్లాస్ లో ఉంటాడు. ఆయన Okay. ఒకసారి ట్రై చేయండి, చూద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఇది మన మెయిన్ విషయం ఏంటంటే సార్, ఈ టుడే టుమారో యూట్యూబ్ ఛానల్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వాళ్ళది. ఓకే, అది ఇంటర్వ్యూలో ఉన్నాను సార్. మీ గురించి కూడా, మన సాంగ్ గురించి మనం చేసాం కదా యామిని సునామ్ని. ఓకే, అది ఎంతో సక్సెస్ అయింది కదా. సో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఉన్నాను సార్ ప్రెసెంట్. యాంకర్ అయితే కొంచెం లైవ్లో సారు మంచి బాగా పాడారు, ఒకసారి కాల్ చేయండి మాట్లాడదాం సార్ తోటి. అవునవును సార్, ట్రై చేస్తూ ఉన్నాను, లక్కీగా ఫోన్ లిఫ్ట్ చేశారు. లేదు అన్ఫార్చునేట్లీ అంత అలా జరిగిపోయింది. నేను యాక్చువల్లీ కాల్ లిఫ్ట్ చేయమనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పక్కన యాంకర్ ఉన్నారు, మీతో మాట్లాడతారు. హలో. హాయ్ అండి. హాయ్ సార్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్.
నమస్తే అండి, చెప్పండి. బాగున్నారా సార్? బాగున్నా అండి. చాలా బాగుంది సార్. కాల్ చేసాం, నేను లిఫ్ట్ చేయలేకపోయాను. పర్లేదు క్లాస్ లో ఉన్నాను. పర్లేదు. చెప్పండి. సాంగ్ మాత్రం చాలా బాగా పాడారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ చాలా బాగా అనిపించింది అండ్ మీతో మాట్లాడి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సేమ్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ అయితే ఇప్పుడు వెంకట్ గారితో మీకున్న బాండింగ్ గురించి ఏమైనా షేర్ చేసుకుంటారా సార్ ఒక 2 మాటల్లో? సార్ చెప్పండి సార్. కట్ అయిపోయిందండి. చెప్పండి సార్. బేసిక్ గా నేను దాదాపు ఒక 10-15 years నుంచి క్లాసెస్ చెప్తున్నాను డిఫరెంట్ కాలేజ్ లో. ఓకే. బట్ నేను జనరల్ గా ఏదైనా కాలేజ్కి వెళ్ళినప్పుడు చాలా అంటే టాలెంటెడ్ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది చూస్తూ ఉంటా. లైక్ అట్లీస్ట్ ఈ జనరేషన్ అంటే మా జనరేషన్ వేరేగా ఉండేది. ఈ జనరేషన్ లో నిజంగా ఫస్ట్ టైం నన్ను ఒకసారి ఆ ఒంగోలు నా స్టూడెంట్ కింద వెంకీ ఉన్నప్పుడు ఒక రోజు కాలేజ్ క్లాసెస్ అన్ని తీసుకున్నాక క్యాజువల్ గా ఒకసారి సార్ మేము వస్తాం కలవాలి అన్నాడు. చెప్పు వెంకీ ఏంటి అంటే, ఏం లేదు సార్, నేను ఒక మంచి పాట రాశాను, మీరు పాడితే బాగుంటుంది అనుకుంటున్నా సార్ అని నాతో అడిగాడు. అడిగితే అన్న అలా కాదు వెంకీ, ఇప్పుడు నేను క్లాసెస్ తీసుకున్న వాయిస్ పూర్తిగా పాడైపోయింది. చిన్నప్పుడు అంటే బాగా పాటలు పాడేవాడిని, ఇప్పుడు లేదంటే లేదు సార్, మీరు ఒకసారి ఫస్ట్ పాట వినండి, బాగాలేకపోతే వద్దు సార్, మీకు అవసరం లేదన్నాడు. సరే అని చెప్పి సరే పంపి వెంకీ పాట పాడి అన్నా. అసలు ఆ పాట వినిన తర్వాత మాత్రం ఆ ట్యూన్ గానీ ఆ లిరిక్స్ గానీ బాగా ఇంప్రెస్ అయిపోయానండి. ఇంప్రెస్ అయిపోయి వెంకీ పక్కగా చేద్దాము, కాకపోతే కొంచెం టైం ఇవ్వ, నాకు కొంచెం వాయిస్ కొంచెం సెట్ చేసుకుంటాను అని చెప్పేసి ఇంకా అప్పుడు కొంచెం నీట్ గా ప్లాన్ చేసి అనుకుంటే యాక్చువల్లీ మేము అనుకోలేదండి నిజంగా అన్ని వ్యూస్ వస్తాయని కానీ అన్ని షేర్స్ వస్తాయని మేము అనుకోలేదు అనమాట. మేము ఏదో వస్తే ఒక 500-1000 వస్తాయేమో అనుకున్నాం యాక్చువల్లీ అయితే. బట్ నిజంగా చెప్పంటే అది లాక్స్ లోకి వెళ్ళిపోయిందండి ఆ వ్యూస్ కూడా. అది అవును సార్ చూసాను. అంటే బేసిక్ గా నాకు వెంకీలో నచ్చేది ఏంటంటే వెరీ కమిటెడ్ టు వర్క్ అండి. అంటే ఒక పని పెట్టుకున్నాడంటే అసలు దాన్ని వదిలిపెట్టాడు మనిషి. ఇప్పుడు నేను కూడా చాలా సార్లు వెంకీతో మాట్లాడినప్పుడు ఏం చేస్తాం వెంకీ అంటే, సార్ లేదు సార్ ఇంకో పాట రాస్తున్నాను, లేదంటే ఒక స్టోరీ రాస్తున్నా అంటాడు. ఇంకా తను దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి అంటే ఏదో ఒక రోజు అంటే కంపల్సరీగా మనం వెంకీని మూవీ సినీ ఇండస్ట్రీ చూడొచ్చండి. ఎందుకంటే తన కమిట్మెంట్ మాత్రం అలాగే ఉంటుంది. తను నిజంగా అనుకున్నాడంటే మాత్రము 100% చేస్తాను. దానికి ఎగ్జాంపుల్ నేనండి. నేను పాడని వెంకటి అప్పటి నుంచి తర్వాత కూడా చాలా సార్లు అడిగాడు, సార్ మీరు పాడతారా మళ్ళీ పాడదాం సార్, మళ్ళీ మన కాంపిటీషన్ చాలా బాగుంటుందని. బట్ అదే చెప్తాను కదండి, ఈ క్లాసెస్ వల్ల మార్నింగ్ ఈవినింగ్ మాకు కూడా అసలు టైం దొరకదు అనమాట. ఎప్పుడు అంటే బిజీ లైఫ్ తో తను అడుగుతుంటాడు కానీ చేయలేకపోతున్నాను. బట్ వన్ మోర్ థింగ్ తనలో బాగా నచ్చింది ఏంటంటే నాకు చెప్పండి, తను ఏదైనా కానీ వెరీ పాజిటివ్ గా తీసుకుంటాడండి. అంటే ఏది నెగటివ్ గా తీసుకోడు మనిషి. అంటే ఏదైనా కానీ పాజిటివ్ యాటిట్యూడ్ తో ఏదైనా మనం ఏం చెప్పినా గానీ దానికి అంటే ఇప్పుడు ఈ రోజుల్లో జనరేషన్ చాలా మంది స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారంటే అంటే ఓపెన్ చెప్పాలంటే ఏదన్నా కానీ ఫస్ట్ నెగిటివ్ గా తీసుకున్న తర్వాత పాజిటివ్ తీసుకుంటారు. ఈయన అట్లా ఉండదు. ఈయన దగ్గర ఏదన్నా కానీ ఫస్ట్ పాజిటివ్ తీసుకుంటాడు. ఏదైనా నెగిటివ్ చెప్పినా సార్ మన టైం బాగాలేదనుకో సార్ అంతే సార్, అంటే తప్పితే మనం ఏది అంటే ఏది హార్ట్ తీసుకోకూడదు సార్, లైఫ్ అంటే వీ హ్యావ్ టు మూవ్ ఆన్ సార్ అని చాలా పాజిటివ్. నేను కూడా ఇప్పుడు కొంచెం ఏమైనా మూడు బాగాలేపోయినా వెంకీ ఇలా జరిగింది వెంకీ మొన్న అంటే, సార్ ఏం పర్లేదు సార్, ఏం తిన్నా మన మంచికి, మీరు ఆగండి, మళ్ళీ 1 month ఆగండి, మళ్ళీ మీరు వచ్చేస్తా చూడండి అంటాడు. అంటే నాకు అది నచ్చుతుంది, తనలో ఆ మోటివేషన్ నచ్చుతుంది. అంటే నాకు దాదాపుగా నేను ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 10 లక్షల మంది స్టూడెంట్స్ పైన ట్రైనింగ్ ఇచ్చాను నా ఎంటైర్ కెరియర్ లో. కానీ కొంతమంది చాలా లిమిటెడ్ స్టూడెంట్స్ నాకు గుర్తుంటారు. చాలా తక్కువ మంది అండి అది. అందులో వెంకీ మాత్రం అందరూ టాప్ లో ఉంటాడండి. పర్మనెంట్ గా ఉంటాడు. ఇప్పుడు కూడా మా బాండింగ్ ఆయన కలిసి కూడా నేను ఆల్మోస్ట్ 7-8 days అయిపోయింది. 8 days పైన అయిపోయింది. కానీ ఈ రోజు కూడా అసలు ఎప్పుడు అన్నా కానీ నేను చేయకపోయినా తనే మెసేజ్ పెడుతుంటాడు, సార్ హ్యాపీ ఉగాది, హ్యాపీ సంక్రాంతి అని, లేదంటే ఎప్పుడన్నా ఫోన్ చేస్తాడు, సార్ ఎలా ఉన్నారు, అంత బాగుందా, ఏదో అకౌంట్ చెప్పండి సార్ నేను చేసి పెడతా అంటాడు. అంటే ఆ ఎఫెక్షన్ వదులుకోడు పాపం మనిషి. ఇట్లా నాకు కూడా స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారండి. ఇట్లా అవునవును మీ గురించి చెప్పారు చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నారు మనం అవతల పని అయిపోయిందా వాడుకున్నావా వదిలేసాం అంటే ఉంటారు. కానీ ఈ తిండి ఎలా కాదండి. ఇట్లా స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. కౌంట్ చేసిన ఫిగర్స్ మీద అందులో వెంకీ మాత్రం ఒకటి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా అనిపిస్తుంది సార్. అంటే మీరు సార్ కూడా ఇందాక బాగా చెప్పారు మీ గురించి. సో అదే కాల్ చేయండి ఒకసారి, మీ బాండింగ్ ఎలా ఉంటుందని అడుగుదామని చెప్పాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ సమయాన్ని ఇచ్చి మాట్లాడినందుకు. వెంకీ గురించి ఆల్వేస్ మాట్లాడడం ఇట్స్ మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమనుకోద్దండి, ఫోన్ ఇందాక లిఫ్ట్ చేయలేకపోయాను. పర్లేదు సార్, అలా ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇస్తున్నాను సార్ మాట్లాడండి.
థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అంత టైం లేనప్పుడు కూడా కాల్ లిఫ్ట్ చేసి ఇంత బాగా ఇంతసేపు మాట్లాడారంటే గ్రేట్ అండి. బిజీగా ఉంటాడండి. అవునవును, అర్థమైంది. సో సార్ అయితే చెప్పారు కదా, అంటే మీలో ఏం నచ్చుతుంది అని. మీరు చెప్పండి, మీరు చెప్పలేదు. అందులో సార్లో నచ్చేది ఏంటంటే యాక్చువల్లీ సేమ్ అంతే, ఆయన కూడా అంటే దగ్గరికి తీస్తూ ఉంటాడు, మనిషిని కూడా శత్రువులు కూడా దగ్గరికి తీస్తూ ఉంటాడు, ఓకే, అవకాశం ఇస్తూ ఉంటాడు, ప్లస్ చాలా ప్రేమగా మాట్లాడతాడు. మీరు అన్నారు కదా ఎగ్జాంపుల్, సార్ జినీత అనే నా పేరే చాలా బాగా పలుకుతున్నారు. అవును, అట్లాగే ఆయన కూడా పేరు పలకరించేటప్పుడు హార్ట్కి ఎక్కడో టచ్ అయ్యింది. ఓకే ఓకే, అది ఆ పిలుపులోనే కొంచెం అంటే ఆయన మీద ఉన్నటువంటి ఒకవేళ నెగిటివ్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఆ పిలుపులోనే పాజిటివ్ అయిపోతుంది. ఓకే ఓకే, అలాంటి మంచి క్వాలిటీస్ అది దగ్గర కూడా తీస్తారు, శత్రువులు కూడా దగ్గరికి తీస్తూ ఉంటారు. ఓకే సార్, చంపకమాల సాంగ్స్ గురించి ఏమైనా చెప్తారా? చంపకమాల సాంగ్ గురించి చెప్పాలంటే అది యాక్చువల్లీ ఆ సాంగ్ కూడా బుల్లెట్ బండి బాసీ గారని, బుల్లెట్ బండి ఫేమస్ అయింది సాంగ్, చాలా ఫేమస్ అయింది. నా సాంగ్స్ అన్నింటికి బాసీ అన్నమాట మ్యూజిక్ కంపోజింగ్, మంచి వెరీ టాలెంటెడ్ పర్సన్. యాక్చువల్లీ అది మనము ఎప్పుడు రాశానంటే 2014లో ఎప్పుడో రాశాను సాంగ్. అయితే ఆ సాంగ్ 2014లో రాస్తే అప్పుడే మ్యూజిక్ కూడా కంపోజింగ్ చేయించాను బాజీ గారితో. అప్పటికి ఆయన సక్సెస్ మంచి పేరు రాలా. ఈ మధ్య రీసెంట్ 2-3 years బ్యాక్ బుల్లెట్ బండి సాంగ్తో మంచి సక్సెస్ అయింది. సో అతను ప్లస్ మంగ్లీ ఉన్నారు కదా సింగర్, మంగ్లీ ప్రతి ఇతను మ్యూజిక్ డైరెక్షన్ లో పాడుతూ ఉంటది. సో అతనితో నేను నా సాంగ్స్ కూడా కంపోజింగ్ చేయించడం చాలా హ్యాపీ. కొంచెం సెలబ్రిటీ, ఆ పాటతో మంచి సెలబ్రిటీ అయిపోయాడు, చాలా బిజీగా ఉన్నాడు రికార్డింగ్ తోటి. సో ఆయనతో నా సాంగ్స్ చేపించడం చాలా సంతోషంగా ఉంది. ఆ టైంలోనే చంపకమాల సాంగ్ చేశాను, అది నేనే పాడాను, నేనే రాశాను, నేనే ట్యూన్ చేశాను, ప్లస్ యాక్టింగ్ కూడా చేశాను ఆ సాంగ్ లో. సో అది నేను కార్తీక్ ఇద్దరు కలిసి చేశాము. చేసేసిన తర్వాత అంతా అయిపోయింది, వీడియో షూట్ మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏ ఛానల్కి ఇద్దాము ఏంటనేది ఒకటి నాకు ఊహ తెలిసిన కాడ నుంచి ఆదిత్య మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. బ్రాండెడ్ ఆదిత్య మ్యూజిక్, అది సీడీలు కానీ ఇదివరకు పాత రోజుల్లో క్యాసెట్స్ అంటారు, 1993లో స్టార్ట్ చేశారు. అది ఆల్మోస్ట్ వాళ్ళకి 30 years ఎక్స్పీరియన్స్, 33 years ఎక్స్పీరియన్స్ ఇది ఆదిత్య మ్యూజిక్ స్టార్ట్ చేసి. సో దాంట్లో సాంగ్ రిలీజ్ చేయాలని బాగుండేది, నా కోరిక అనమాట. సరే ఏం చేద్దామని చెప్పి ఒకసారి నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఒక నిరంజన్ అని ఒక అతను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. సో నేను ఫోన్ చేశాను, సార్ ఇట్లా యాక్చువల్లీ ఆదిత్య మ్యూజిక్ లో ప్రైవేట్ సాంగ్స్ తీసుకోరు, బేసిక్గా ఓన్లీ సినిమా సాంగ్సే తీసుకుంటారు, అసలు ప్రైవేట్ సాంగ్స్ అనేది తీసుకోరు. అయితే ఏం జరిగిందంటే జనీత ఒక సాంగ్ చేశాను, నెంబర్ తీసుకున్నారు, సార్ ఇట్లా కాల్ చేశాను, సార్ ఇది సో అని చెప్పాను, ఇట్లా సాంగ్ చేశాను సార్, నచ్చితే యూకే అని చెప్పాడు, ఆయన ముందుగానే చెప్పాడు. ఇలా యాక్చువల్లీ ప్రైవేట్ సాంగ్ తీసుకోము అంటే సరే ఒకసారి సాంగ్ పంపించు చూద్దాం, నచ్చితే నేను రిలీజ్ చేస్తాను, నచ్చకపోతే లైట్ తీసుకో అని చెప్పి ముందుగానే క్లారిటీ ఇచ్చాడు. సరే ఓకే పంపించాను. మన సాంగ్ రిప్లై ఏం లేదు, సాంగ్ పంపించిన రిప్లై లేదు. 1 day అవుతుంది, 2nd day అవుతుంది, 3rd day అవుతుంది, ఇంటరా రిప్లై లేదు, ఇంట్రెస్ట్ లేదేమో, సాంగ్ నచ్చలేదేమో, వాళ్ళు ముందుగానే చెప్పారు కదా ప్రైవేట్ సాంగ్స్ తీసుకోరు అది ఇదని అని చెప్పి ఇంకా వేరే ఏదైనా యూట్యూబ్ ఛానల్, తెలుగు వన్ ఛానల్ ఇలాంటి ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటూ ఉండే క్రమంలో సరే అని మా ఫ్రెండ్ ఉన్నారు, మా ఫ్రెండ్ ఏం చేసిందంటే అమ్మాయి చెప్పింది, ఒకసారి ట్రై చేయండి సార్, ఒకసారి మీరు ట్రై చేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ చేయండి, ఆయన చెప్తారో చూడండి అని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత కాల్ చేశాను, సార్ సాంగ్ పంపించాను కదా అయ్యింది సార్ అది, బాబు సాంగ్ అయితే నాకైతే బాగా నచ్చింది, ఒకసారి రండి మీరు ఆదిత్య మ్యూజిక్ రండి, లొకేషన్ పెడతాను, వచ్చి మనం కమిట్మెంట్ కుదుర్చుకొని అగ్రిమెంట్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పి చెప్పాడు. అరే వా ఏంట్రా, ఇంకా అసలు హ్యాపీ జీనిత, ఎంత సంతోషం అంటే ఎనర్జీ లెవెల్స్ మామూలుగా లేవు, బాడీలో ఎనర్జీ లెవెల్స్ మామూలుగా లేవు. ఏంటి ఆ కోరిక కదా ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో రిలీజ్ చేయాలి, అదొక చిన్న కోరిక కదా నాకు, నాకు తెలిసిన కాడి నుంచి బాగా అనిపించింది. ఇంకా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం, ఇంకా వెళ్ళిపోయి సరే ఇది సాంగ్ నచ్చిందని చెప్పి అగ్రిమెంట్ అంతా కుదిరించుకున్నాము. మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు వాళ్ళు, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు. సో సాంగ్స్ తీసుకున్నారు, రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన 2-3 daysలో లక్షల్లో వ్యూస్ వచ్చినాయి. అది దాంతో నాకు బెస్ట్ మెమొరీ అంటే ఆదిత్య మ్యూజిక్ బెస్ట్ మెమొరీ, సూపర్ మెమొరీ జీనిత, చాలా హ్యాపీ. ఆ రోజు కదా ఒక 1 week అంతా
ఆ vibe లో ఉండి వైబ్ తోటి ఎంజాయ్ Okay. సూపర్ గా ఎంజాయ్ చేశాను, నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా. ఓకే సార్, అలా జరిగింది జర్నీ. ఇప్పుడు ఆన్ ది వే ఇండిపెండెంట్ మూవీలో 2 సాంగ్స్ ఇచ్చారు, ఆ 2 సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి. హిట్ అయ్యారు. వాటి గురించి ఏమైనా అంటే చెప్తారా? యాక్చువల్లీ ఆన్ ది వే అనేది డైరెక్టర్ వచ్చేసి మీకు నాని సినిమా ఐడియా ఉంది కదా, పిల్ల జమీందార్. ఐడియా ఉంది. పిల్ల జమీందార్ తర్వాత రీసెంట్ గా అనుష్కతో అండ్ లాస్ట్ మూవీ భాగమతి, ఆ మూవీ డైరెక్టర్ అతనిది ఒంగోలు అనమాట. ఓకే. అతను కింద అసిస్టెంట్ గా పనిచేశాడు విశ్వనాథ్ అని. పిల్ల జమీందార్ మూవీలో కూడా యాక్ట్ చేశాడు అతను యాక్చువల్లీ ఈ యామిని సునామీ సాంగ్ నచ్చి నాకు ఆఫర్ ఇచ్చాడు. అప్పుడు నేను హైదరాబాద్ లో ఉండే, కాల్ చేశాడు, ఇట్లా నెంబర్ తీసుకుని కాల్ చేసి ఇట్లా మీ సాంగ్స్ యామిని సునామీ బాగా నచ్చింది, మన ఆన్ ది వే ఇండిపెండెంట్ మూవీ చేస్తున్నాము, దాంట్లో మీరు కూడా సాంగ్స్ రాయాలి అని చెప్పాడు విశ్వనాథ్. ఓకే తప్పకుండా రాద్దామండి అని చెప్పారు. అట్ ద సేమ్ టైం ట్యూన్ కూడా మనమే చేసాము, సాంగ్ రాసేసాము, వాళ్ళు కూడా బాగా సాంగ్స్ నచ్చినాయి. దాని మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి శ్రీ వెంకట్ అని, అతను కంపోజింగ్ చేశారు. సో అలా సాంగ్ సక్సెస్ అయినాయి. మెయిన్ రీజన్ ఏంటంటే జనిత, ఆన్ ద వే ఇండిపెండెంట్ మూవీలో జ్వాలా కోటి అనే ఒక అతను యాక్టర్, ఫిల్మ్ యాక్టర్ వచ్చి కీచక, తర్వాత వచ్చేసి రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు, రవితేజ అది, రవితేజ విలన్ పక్కన ఉంటాడు, ఇట్లా బ్యాగ్ పట్టుకొని పల్లావాల్ అని ఆయన క్యారెక్టర్, ఫుల్ క్యారెక్టర్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాడు. ఫోటో ఏమైనా ఉందా సార్? ఫోటో ఉంది, మీరు గూగుల్లోకి వెళ్ళి జ్వాలా కోటి అని కొడితే ఆయన బయోగ్రఫీ మొత్తం వచ్చేస్తుంది. అతను ఆన్ ద వే ఇండిపెండెంట్ మూవీలో యాక్ట్ చేశాడు విలన్ గా. సో అది కూడా ఎప్పుడు ఐ థింక్ 2016-17 ఆ టైంలో, అది ఆ టైంలోనే. అంతకుముందు కీచక కన్నడ మూవీస్ అట్లా చేస్తూ ఉండే, అట్లా అతనితో మా ఆన్ ద వేలో ఇండిపెండెంట్ మూవీలో విలన్ గా యాక్ట్ చేయడము. అందులో అతను సెలబ్రిటీ ఆర్టిస్ట్ కదా, ఆన్ ద వే ఇండిపెండెంట్ మూవీలో కూడా మన సాంగ్స్ ఉండడం చాలా హ్యాపీ. అంటే సార్ ఇప్పుడు అతనితో బాండింగ్ ఎలా ఉంది? ఇప్పుడు పర్సనల్ గా కూడా టచ్ లో ఉన్నారా? అంత పరిచయం లేదు, ఎప్పుడో ఒకసారి రేర్లీ మనం ఎప్పుడో ఒకసారి మాట్లాడుతూ ఉంటాం అంతేగాని అంత బాండింగ్ లేదు. కాకపోతే ఏంటంటే ఒక పార్ట్, అతనిది కూడా ఒక మెయిన్ పార్ట్ ఉంది కదా సాంగ్స్ కానీ, ఆన్ ద వే ఇండిపెండెంట్ మూవీలో నా సాంగ్స్ ఉండటం కానీ, ఆయన ఒక టైగర్ నాగేశ్వరరావు సినిమాలో మెయిన్ క్యారెక్టర్, మెయిన్ విలన్ పక్కన నటించడం కానీ, విశ్వనాథ్ అనే అతను పిల్ల జమీందార్ డైరెక్టర్ అసిస్టెంట్ గా పనిచేయడం కానీ, మూవీలో యాక్ట్ చేయడం కానీ, ఇవన్నీ ఏంటంటే కొంచెం హ్యాపీనెస్ కదా. నా కథలో నువ్వే కావ్యమైపో దాంట్లో సాంగ్ లో మంచు మనోజ్ గారు చేశారు, శ్రీనివాస్ గారు చేశారు, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సార్ సాంగ్ షేర్ చేసుకోవడం? యాక్చువల్లీ ఏంటంటే వీరేంద్ర శ్రీనివాస్ ఎలా పరిచయం అంటే, నాకు మల్లేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒకటి ఒంగోలులో ఉండే కాలేజ్, దాంట్లో చైర్మన్ సార్ నాకు బాగా తెలుసు అనమాట. ఆయన ఏంటంటే అప్పుడు సీరియల్లో యాక్టింగ్ చేస్తూ ఉంటాడు, ఆయనతో పాటు కారులో మమ్మల్ని తీసుకెళ్లేవాడు. తీసుకెళ్తే అక్కడ పరిచయం వీరేనన్న, ఆయనతో బాండింగ్ అలా పరిచయం కాస్త ఒక 2 సాంగ్స్ వినిపించాను. నాకు ఒక సాంగ్ చేద్దామన్నా అది ఇది అని చెప్పాను. లేదా ఇంట్రెస్ట్ లేదు, మూవీస్ ఇది అగ్నిపూర్, ఆయన సీరియల్ యాక్టర్ అనమాట. అగ్నిపూర్, అథారిటీ దారేది, తర్వాత వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా ఒక సీరియల్ వస్తుంది మా టీవీలో, యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. సో మన ప్రతి సినిమాలో ఉంటాడు, కరెంట్ తీగ, తర్వాత వచ్చేసి ఇంకా డిఫరెంట్ మూవీస్ లో యాక్ట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్. లేదు ఇంక కుదరదలే అది ఇదని చెప్పాడు. లేదన్నా ఒకసారి ఈ సాంగ్ విను, నచ్చితే చేద్దామన్నా, లేకపోతే లేదు. ఎందుకంటే ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఎగ్జాంపుల్గా చెప్పాను, చిరంజీవి కంటే ఒక సాంగ్ ఉంటుంది, బాలకృష్ణ కంటే ఒక సాంగ్ ఉంటుంది, తర్వాత నాగార్జున వెంకటేష్కి, రవితేజ ఇలాంటి వాళ్ళకి సాంగ్స్ ఉంటుంది. ఎక్కడైనా ఆ సాంగ్ విన్నామంటే ఇది పలానా చిరంజీవిది, ఈ సాంగ్ విన్నామంటే పలానా ప్రభాస్ది అని మనకి ఐడెంటిఫై వస్తుంది కదా. అలాగే నీకంటూ ఒక ఐడెంటిఫై కావాలి. సో నీకంటూ ఒక సాంగ్ ఉండాలన్నా చేద్దాము అని చెప్పి నేను మోటివేషన్ చేశాను. మోటివేషన్ చేస్తే సరే ఓకే డన్ అని చెప్పి ఆయన చేశాడు. ఆయన చేయడం కూడా లక్షల్లో వ్యూస్ వచ్చింది. అది ఒక మంచి, అది యూట్యూబ్ ఛానల్, మంచి ఒక ఫేమ్ ఉన్న ఛానల్లోనే రిలీజ్ చేశాను. యూట్యూబ్ ఛానల్ పేరు ఐడియా లేదు నాకు. చాలా లక్షల్లో వ్యూస్ వచ్చింది, చాలా సక్సెస్ అయింది సాంగ్ కూడా. హీరోయిన్ కూడా అమ్మాయి కూడా బెంగళూరు అమ్మాయి యాక్ట్ చేసింది. అతనితో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. చాలా అంటే ఆయన క్లోజ్గా మాట్లాడడం కానీ, దగ్గరికి తీసుకోవడం కానీ, హాయ్ ఫోన్ లిఫ్ట్ చేయడం, హాయ్ వెంకట్ ఎలా ఉన్నావు ఏంటంటే అప్పుడప్పుడు విష్ చేస్తూ ఉంటాడు అన్న. అంటే ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినాయి అనుకోండి విష్ చేయడం, నేను కూడా విష్ చేయడం. స్టిల్ నిన్న కూడా మాట్లాడాను వేరే నాన్నతో, నిన్న మాట్లాడాను, నిన్న ఆఫ్టర్నూన్. సో జర్నీ బాగుంటుంది, చాలా బాగుంటుంది.
సార్ ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్, మధుర మ్యూజిక్, తెలుగు వన్ అండ్ చాలా ఛానల్స్, పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి. వాటిలో ఏంటంటే నార్మల్గా మన కవర్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ కానీ ప్రైవేట్ సాంగ్స్ తీసుకోరు. మరి మీ సాంగ్స్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే ఆదిత్య మ్యూజిక్ గురించి చెప్పాలంటే 1993లో స్టార్ట్ చేశారు జీనిత. 33 years ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ చూసుకుంటే 30.4 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ సబ్స్క్రైబర్స్లో అన్ని మూవీ సాంగ్సే ఉంటాయి. ఓకే. ఆ మూవీ సాంగ్స్ లో నాది మూవీ సాంగ్ కాదు, ప్రైవేట్ సాంగ్. ఓకే. అంతకన్నా అదృష్టం ఏముంటది. మూవీ సాంగ్స్ తో పాటు ప్రైవేట్ సాంగ్ ఉంది మంది. చెప్పకమాల లిరిక్స్ అని కొట్టేస్తే ఇలా వచ్చేస్తుంది, లైవ్ లో కూడా వచ్చేస్తుంది. అంతకన్నా సంతోషం ఏముంది. తర్వాత తెలుగు వన్ ఛానల్ ఆల్మోస్ట్ వాళ్ళు మొన్న 20 years ఎక్స్పీరియన్స్ యానివర్సరీ కూడా చేసుకున్నారు వాళ్ళు. ఓకే. దాంట్లో వచ్చేసి 10 million సబ్స్క్రైబర్స్. సో దాంట్లో యాగ్నీ సునామ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. సో అది కూడా 10 million సబ్స్క్రైబర్స్, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న యానివర్సరీ జరుపుకున్నారు రీసెంట్గా. దాంట్లో మన సాంగ్ తీసుకోవడం చాలా గొప్ప విషయం. అది కూడా పెద్ద యూట్యూబ్ ఛానల్. తర్వాత మధుర లగడపాటి శ్రీనివాస్ రెడ్డి అని ఆయన ప్రొడ్యూసర్ అనమాట. అతను చిన్న ఈ రోజుల్లో రొమాంటిక్ క్రైమ్ స్టోరీ చిన్న సినిమాలకి అతను ప్రొడ్యూసింగ్ చేశారు. చాలా మూవీస్ ప్రొడ్యూసింగ్ చేశారు. అయిపోయిన తర్వాత మధుర పెట్టారు. అది కూడా ఆల్మోస్ట్ ఒక 15 years అవుతుంది ఎక్స్పీరియన్స్. దాంట్లో కూడా ఏంటంటే ప్రైవేట్ సాంగ్ తీసుకోరు, ఓన్లీ మూవీ సాంగ్సే తీసుకుంటారు. అందులో కొంత ఒక సాంగ్ ఉంది, నువ్వంటే నాకు ఇష్టం అనే ఒక సాంగ్ ఉంది, అదొకటి. ప్లస్ వైడ్ యాంగిల్ షాట్, అది కూడా ఆల్మోస్ట్ 1 billion సబ్స్క్రైబర్స్. అది కూడా వచ్చేసి 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో అది దాంట్లో కూడా ఆన్ ద వే ఇండిపెండెంట్ మూవీ రిలీజ్ చేశాను. దానికి కూడా వ్యూస్ కూడా బాగా వచ్చినాయి. చాలా ఇలాంటి పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్లో మన సాంగ్ కూడా ఉంటాము, అందులో ప్రైవేట్ సాంగ్ ఉంటాం కూడా. చాలా హ్యాపీగా కదా జీనిత. హ్యాపీ సార్. మాటకి జీనిత అంటున్నారు చూసారా, అంటే పేరంత ఈజీ అయిపోయింది సార్. ఇప్పుడు అంటే నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? చేస్తున్నాము. అంటే హై స్వప్నం అనే ఒకటి చేస్తున్నాము, మై సోనియా ఒకటి చేస్తున్నాము. ఓకే. సాంగ్స్ సార్ ఇవి? సాంగ్స్ ఇవి. ఓకే. ఓకే. తర్వాత వెబ్ సిరీస్ చేస్తున్నాము. వెబ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తాము. ఒకటైతే స్టోరీ అంతా మొత్తం అయిపోయింది, ఇంకోటి రన్నింగ్ లో ఉంది. సో ఇక ఒక 1 week నెక్స్ట్ వీక్ నుంచి మొత్తం స్టార్ట్ చేస్తాం. February 1st week నుంచి స్టార్ట్ చేసేస్తాం. ఇవి నా ప్రాజెక్ట్స్ జరుగుతాయి. హాయ్ స్వప్నం ఒకటి, ఓ మై సోని, ఇంకా వెబ్ సిరీస్. సార్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఇన్స్పిరేషన్ అయితే సింగర్ గా అయితే జీనిత, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే చాలా ఇష్టం. ఓకే. ఎందుకు సార్? ఎందుకంటే డిఫరెంట్ దేనికి సిచ్యువేషన్ తగ్గట్టు వాడతాడు ఆయన. ఓకే. కమర్షియల్. తర్వాత వచ్చి రీసెంట్ గా కార్తిక్ అంటే చాలా ఇష్టం, రాహుల్ నాందియర్ అంటే ఇష్టం, వీళ్ళు బాగా ఇన్స్పిరేషన్. తర్వాత వచ్చేసి లిరిక్స్ రైటర్ వచ్చేసి అనంత శ్రీరామ్. సార్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఆల్వేస్ పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారు. నాకు కూడా సేమ్. అవును. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా న్యాచురల్ గా ఉంటాడు, సింప్లిసిటీగా ఉంటాడు, ప్లస్ హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఓకే. ఆయన పవన్ కళ్యాణ్ గారి డిఫరెంట్ ప్రపంచం. సో ఐ లైక్ పవన్ కళ్యాణ్. అందరికీ పవన్ కళ్యాణ్ అంటే చాలా చాలా ఫ్యాన్స్ ఉన్నారు, ఇండస్ట్రీ పరంగా కానీ బయట కానీ. సో ఫైనల్లీ మీ లైఫ్ డ్రీమ్ ఏంటి సార్? ఏం లేదు జీనిత, మనకు ఒక పేరు బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. వెంకట్ అని ఒక బ్రాండ్ అని క్రియేట్ చేసుకోవాలి. 10 మందిలో వెంకట్ అని ఒక పేరు తెచ్చుకోవాలి. ఎగ్జాంపుల్ మీరు 300 ఇంటర్వ్యూస్ చేశారు, 300+ గుర్తులేదు సార్ అంటే అనుకుంటున్నా. 300 అప్రాక్సిమేట్ మీకు ఐడియా ఉంది కదా. సో మీరు చేసిన ఇంటర్వ్యూస్లో ప్రతి ఒక్కరికి 300 మెంబర్స్కి జీనిత అనే ఒక మీ పేరు ఉంటుంది. అదొక అంటే మీ పేరుని ఈ 300+కి ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా. వాళ్ళకి బ్రాండ్ కదా. అలాగే మనం ఏంటంటే అది కమ్యూనికేషన్ అనమాట. సో అట్లాగే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో కూడా తెలియదు. సో ఇప్పుడు ఎలా మనకు అవకాశం వస్తుందో, ఎలా ఎవరితో ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయో కూడా తెలియదు. ఇది దేనివల్ల కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే మనం ఒక బ్రాండ్ని, ఒక పేరుని క్రియేట్ చేసుకోవాలి. సో అందుకని మన దగ్గర ఎలా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని అప్పుడప్పుడు అలా బయటికి తీస్తూ ఉంటే ఏదో ఒక మనకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు సక్సెస్ అవుతాం. పల్లవి ప్రశాంత్, తర్వాత యశస్వి కొండపూడి, సింగర్, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు. ఒక పేరుని క్రియేట్ చేద్దాం జీనిత.
చేద్దాం, చేద్దాం. కలిసి చేద్దామా సార్? సరే సార్, ఆల్ ద బెస్ట్ సార్. మీరు చేయబోయే ప్రాజెక్ట్స్ అన్ని కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నిజంగా మీతో ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. రావడానికి థ్యాంక్ యూ సో మచ్. మీతో కూడా నాకు కూడా ఇంటర్వ్యూ చేయడం కూడా చాలా మీతో పాల్గొనడం కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు వచ్చే మంచి ప్రాజెక్ట్ లో మంచి సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను వీరబాబు చెప్పాడు, నేను జీనిత డిఫరెంట్ గా ఉంది అది అని చెప్పాను. ఓకే, దీనికి కూడా సపోర్టింగ్ వీరబాబు మనకి చాలా సపోర్టింగ్ చేశాడు. వీరబాబు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి మనము. స్పెషల్ థ్యాంక్స్. ఎస్పెషల్లీ థ్యాంక్స్. ఓకే ఓకే, ఎందుకంటే మా అందరం అప్కమింగ్ కాబట్టి ఒకరికొకరు మనం హెల్పింగ్ చేసుకున్నా ఏమవుతుందంటే మంచి కమ్యూనికేషన్ పెరుగుతుంది, మంచి రిజల్ట్ వస్తుంది. సో ఒకరు సక్సెస్ అయ్యారు అనుకోండి మన టీంలో, ఎవరొకరు సక్సెస్ ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా సక్సెస్లో అయితే. ఎనీహౌ జీనిత, చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీకు కూడా మీకే సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అసలు మీరు కూడా రావడం, ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.